కొన్ని క్షణాలు అందరము కూడా కన్నులను మూసుకొని ఇబ్రహీము పట్టణము నుండి మనం బయలుదేరినప్పటి నుండి మన ప్రతి ప్రయాణములో దేవుడు మనకు తోడు నీడగా ఉంటూ అబ్దుతాల పునీత మిఖాయిలు వారి పుణ్యక్షేత్రములు తన పరలోకపు విందునకు మనందరినీ కూడా ఆహ్వానించి తన పరలోకపు దివ్యబలి పూజలో మనందరినీ కూడా పాలు పంచుకొని ఆ గొప్ప అదృష్ట భాగ్యాన్ని ఆ త్రిత్వైక దేవుడు మనందరికీ కూడా దయచేసినందులకు గాను మనందరము కూడా మన రెండు చేతులను కూడా ఆకాశము వైపునకు చాపి ఆ త్రిత్వైక దేవునికి కృతజ్ఞతా వందనాలు తెలియచేసుకున్నాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ రోజున మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇబ్రహీంపట్నం విచారణ అంటే నాకు మరో పెదవడ్లపూడి విచారణ లాంటిది. తరచుగా వస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు ఆప్యాయంగా. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. జోజప్ప గారి గురించి ఒక మాటలో చెప్పమంటే మీరేం చెబుతారు? నీతిమంతుడు. ఎందుకని ఆయన నీతిమంతుడు? ఓకే, ఇంకొక పదం యోసేపు గారి గురించి, జోజప్ప గారి గురించి. యేసు ప్రభువు గారికి సాకుడు తండ్రి. ఇంకా నీతిమంతుడు, సాకుడు తండ్రి. ఇంకా యోసేపు గారి గురించి చెప్పమంటే ఇంకేం మాటలు మన దగ్గర ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి దేనికి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రవక్తలు మాట్లాడారు, రాజులు మాట్లాడారు, ప్రవక్తనులు మాట్లాడారు, అపోస్తలులు మాట్లాడారు. దేవుని చేత పిలువబడినటువంటి, తన సేవకు పిలువబడినటువంటి ఎంతో మంది ప్రవక్తలు కానీ, రాజులు కానీ, అపోస్తలులు కానీ, విశ్వాసులు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాట్లాడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కార్యానికి పిలుచుకొని రక్షణ భాగ్యంలో ఒకనిగా పరిచయస్తుని చేసి, మరి ముఖ్యంగా పరిశుద్ధ తిరుకుటుంబములో ఆ కుటుంబ యజమానినిగా తయారు చేసినటువంటి ఈ జోజప్ప గారు మాత్రం కనీసం బైబిల్ గ్రంథంలో ఒక మాట కూడా మాట్లాడలేదు. అవునా కాదా? ఆయన మాట్లాడాడు? ఆయన మాట్లాడలేదు. ఈయన పరిస్థితి చూస్తే ఇంకా విచిత్రంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, మోషే చేతిలో ఏముంటది? దేవుడు ప్రసాదించినటువంటి చేతి కర్ర ఉంటుంది. ఆ చేతితో చాలా రకాలైనటువంటి అద్భుతాలు చేశాడు. సముద్రం మీదకు ఆ చేతి కర్ర ఎత్తితే ఏమైపోయింది?
రెండు పాయలుగా చీలిపోయింది. అదే చేతి కర్రతోటి బండను మోదితే ఏమైంది? నీళ్లు ఉద్భవించాయి. ప్రియ దేవుని బిడలారా, ఈ యోసేపు గారేమో మోషే ప్రవక్త లాంటి అంత బలమైనటువంటి వ్యక్తి కూడా కాదు. దావీదు మహారాజుని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన బాగా కండలు ఉన్నటువంటి మహారాజు. ఆయన చేతితో ఒక కత్తిని పట్టుకొని యుద్ధానికి వెళితే శత్రువులు కూడా గజగజ వణికిపోయినటువంటి పరిస్థితి. శత్రువులు దావీదు మహారాజు వస్తున్నారంటే ఆమడ దూరంలో పరిగెత్తి ఇక మేము ఓడిపోయామని సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ యోసేపు గారేమో అంతటి బలమైనటువంటి మోషే ప్రవక్త లాంటి వాడు కాదు. మరోవైపు చూస్తే దావీదు మహారాజులాగా బాగా కండలు కలిగి కత్తితో యుద్ధాలు చేపట్టినటువంటి ఒక రాజు కాదు, చక్రవర్తి కాదు. ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు గారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన లేఖలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎఫెసీలకు రాశారు, కొరింథీలకు రాశారు, ఫిలిప్పీలకు రాశారు. రకరకాలైనటువంటి ప్రజలకు ఆయన సంఘాలకు లేఖలు రాశారు. చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి. ఒక సంఘములో సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలో కలిగినటువంటి నేర్పరిమాణం. ఆయన లాంటి పౌలు గారి లాంటి మంచి రైటింగ్ స్కిల్స్ కూడా లేవు. కానీ ఎలా జోజప్ప గారు తిరుసభకు పాలక పునీతులు తెలుసా ఈ విషయం? మన శ్రీ సభకు పాలక పునీతులు ఎవరు? ఎవరు అర్థం కాల? జోజప్ప గారు. మోషే లాంటి వాడు కాదు, దావీదు మహారాజు లాంటి అంత బలమైన వంటి వాడు కాదు, పౌలు గారి లాంటి పెద్ద జ్ఞానవంతుడు కాదు. మరి తిరుసభకు ఎలా అధిపతి అయ్యాడు? తిరుసభకు పాలక పునీతులు ఎలాగ మారిపోయారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రీ సభలో మనకు చాలా మంది పాలక పునీతులు ఉంటారు. చదువులకు ఎవరు పాలక పునీతులు? చదువుకునేటటువంటి వారికి పక్కన మన అమ్మగారులు ఉన్నారు. సెయింట్ ఆన్సేనా తల్లి కాదా? సారీ. చదువులకు ఎవరు పాలక పునీతులు? చదువుకునే వారికి ఎవరు? మీరెవరు పిల్లల కోసం ప్రార్థన చేయట్లేదు? చదువుకునే పిల్లల కోసం ఎవరు పాలక పునీతులు? ఎవరు చదువుకునే పిల్లలకి? మదర్ తెరీసా అన్నమ్మ వారు చదువుకునేటానికి పిల్లలకి వాళ్ళకి పాలక పునీతులు అన్నమ్మ గారు. వేద వ్యాపకానికి ఎవరు పాలక పునీతులు? వేద వ్యాపకానికి మన మికాయలు వారి పుణ్యక్షేత్రంలో ఆ సైడ్ కనిపిస్తుంది. ఎవరు మీకు చెప్పరు? ఆ సైడ్ ఎవరు? ఆయన కనిపిస్తున్నారు. ఒక పాలక పునీతులు, వేద వ్యాపకానికి వారు పాలక పునీతులు. పోగొట్టుకున్నటువంటి వస్తువులకు పాలక పునీతులు ఎవరు? మరలా దొరికింపు. ఇది మాత్రం బలి చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, తిరుసభలో ఒక్కొక్క ప్రార్థన మధ్యస్థ ప్రార్థనకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాలక పునీతులుగా ఉన్నారు. కానీ యోసేపు గారు అలా కాదు. అన్ని రకాలైనటువంటి మధ్యస్థ ప్రార్థనలకు ఈయన పాలక పునీతుడు. మంచి మరణానికైనా, వేద వ్యాపకానికైనా, లేదా పోగొట్టుకున్నటువంటి వస్తువులకైనా, చదువుకునేటటువంటి బిడ్డలకైనా ఈయన మధ్యస్థ ప్రార్థనా సహాయం అనేటటువంటిది అన్ని రకాలైనటువంటి ప్రార్థనా అవసరాలకు ఈయన పాలక పునీతులు లాంటి వారు. ఈయనకు ఒక స్పెషల్ కేటగిరీ అంటూ ప్రత్యేక విధంగా అంటూ ఏమీ లేదు. అన్నింటికీ కూడా పునీత జోజప్ప గారిని పరిశుద్ధమైనటువంటి తిరుసభ ఏర్పాటు చేయబడింది. చూడండి, బైబిలు గ్రంథంలో మాట్లాడనటువంటి వ్యక్తిని, దావీదు రాజు మహాలాంటి కండలు లేనటువంటి, కత్తి ఎత్తినటువంటి, అలాంటి నేర్పరితనం లేనటువంటి ఆయన్ను, పునీత పౌలు గారి లాంటి విజ్ఞానమూర్తి అయినటువంటి ఆయన లాంటి కూడా వ్యక్తి కానటువంటి ఆయను తల్లి తిరుసభ పాలక పునీతులుగా ఏర్పాటు చేయబడింది. ప్రతి ప్రార్థన అవసరాన్ని ఆయన పేరిట ప్రార్థన చేస్తే ఎన్నో గొప్పదైనటువంటి మేలులు జరుగుతూ ఉన్నాయని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్పదైనటువంటి పాలక పునీతులని ఈరోజు
పైపెచ్చు తపస్సు కాలమైన ఏ పునీతుల కింద ప్రాముఖ్యత అనేటటువంటిది ఒక పెద్ద సోలమినిటీని ఏర్పాటు చేసి తపస్సు కాలంలో ఎవరి పేరిటను కూడా జరగదు. కానీ జోజప్ప గారికి అంతటి ప్రత్యేకమైనటువంటి ఇంటిదో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ రోజున మనం చాలా చక్కగా ఆలకించినటువంటి సువిశేష పఠనం లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఆయన నీతిమంతుడు అయ్యాడు? ఎందుకు ఆయన నీతిమంతుడయ్యాడు? ఒకవైపు నిండు చులాలుగా ఉన్నటువంటి తల్లి మరియమ్మ గారు గర్భాన్ని ధరించింది. ఆమెలో ప్రత్యేక విధంగా శిశువు ఉన్నాడు అని యోసేపు గారికి తెలిసినప్పుడు ఆయన చేసినటువంటి క్రియ ఏంటిది? ఏమని భావించాడు ఆయన? ఏమని అనుకున్నాడు మనసులో? అర్థం కాల. రహస్యంగా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోదామని ఆలోచన చేశాడు. ఒక యూదయుడు ప్రత్యేక విధంగా యోసేపు గారితో శయనించకుండా మరియమ్మ గారు గర్భాన్ని ధరించినది అంటే ఆయనకు హక్కు ఉంది. ఏమని? ఈ మరియమ్మ గారిని యాజకుల ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు, సంఘం ఎదుటకు తీసుకుని వెళ్ళొచ్చు, ఆమె చేత రాళ్ళు ప్రత్యేక విధంగా ఆమె మీద రాళ్ళు విసిరించేసి ఆమెను చంపేయించవచ్చు. ఆయనకు అంతటి అవకాశం ఉంది. కానీ ఆ పని చేశాడా యోసేపు గారు? మన చుట్టాల్లో గనక లేదా మన ఇంట్లో గనక ఇలాంటి పరిస్థితి మన ఆడ కూతుర్లకు ఎదురైందనుకోండి, ఏం చేస్తాం మనం? ఆ ముందు చాలా ప్రేమగా నటిస్తాం. నువ్వంటే మాకు ఇష్టమమ్మా, నీ పరువు నాకు చాలా ముఖ్యం, మన ఇంటికి చాలా ముఖ్యమని అసలు ఆమెకి ఒకవైపు సానుభూతి డైలాగ్ లేస్తానే ఉంటాం, మరోవైపు ఊరంతా సాటింపేస్తాం. ఇక తప్పెట్ల ఖర్చులు, పబ్లిసిటీ ఖర్చులు ఏం అవసరం లేదు. ఒక ఆడ పక్కింటి ఆమె చెప్పినట్టు చాలా అయిపోయింది. ఏమకు తిరిగి వచ్చేలోపు అది ఊరంతా తిరిగి ఆఖరికి ఏమి దగ్గరికి వచ్చింది. అవునా కాదు? కానీ యోసేపు గారు చూడండి, ప్రధాన యాజకులకు చెప్పలేదు, సంఘ పెద్దలకు చెప్పలేదు, లేదా పక్కింటి వాళ్ళకి వీళ్ళకి ఎవరికి చెప్పలేదు. చెప్పితే మరియమ్మ గారి పరిస్థితి రాళ్లతో కొట్టి చంపబడి, ఒక వ్యభిచారిణి అని ముద్ర వేయబడి రాళ్లతో కొట్టి చంపబడి ఆమె మరణించేటటువంటి పరిస్థితి. కానీ యోసేపు గారిని చూడండి, ఆయన ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వదిలిపెట్టేసేద్దాం. ఆల్రెడీ నిశ్చితార్థమైంది. అప్పుడప్పుడు ప్రత్యేక విధంగా ఆమెతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. రహస్యంగా వదిలివేస్తే దానివల్ల కలిగేటటువంటిది ఏంటో ఈ యోసేపు గారు ఆలోచన చేసినటువంటి విధానం. ప్రియ దేవుని బిడలారా, ఒకవేళ రహస్యంగా వదిలిపెట్టినట్లయితే మరియమ్మ గారిని యోసేపు శారీరకమైనటువంటి సుఖాల కోసం వాడుకొని వదిలేశాడు. ఆమెను శారీరకంగా కూడి ఉన్నాడు. ఇప్పుడేమో ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటిది అని విషయం తెలిసాక శారీరకంగా వినియోగించుకున్నటువంటి తర్వాత, తన సుఖాన్ని తీర్చుకున్నటువంటి తర్వాత, ఇప్పుడు అన్యాయంగా మరియమ్మ గారిని వదిలేసి ఈ యోసేపు గారేమో ఇక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని ఎవరిని తప్పుగా భావిస్తారు? యోసేపు గారిని తప్పుగా అనుకుంటారు. వాడుకున్నాడు మరియమ్మ గారిని, ఇప్పుడేమో సుఖాలు తీర్చుకొని, శారీరక కోరికలు తీర్చుకొని, ఇప్పుడేమో చాపా బేటకుండా ఇవిడు కనిపించకుండా వెళ్ళిపోయాడు. మరియమ్మ గారు పాపం చూస్తే బిక్కు బిక్కు అనుకుంటా గర్భవతి ఒకతే ఉంది అని సానుభూతి ఎవరి మీదకి వస్తుంది? మరియమ్మ గారి మీదకు సానుభూతి వస్తుంది. నింద అనేది ఎవరి మీదకి వెళ్ళిపోయిద్ది? యోసేపు గారి మీదకి వెళ్ళిపోయింది. అందుకే ఆయన నీతిమంతుడయ్యాడు. ఆయన చేతిలో మరియమ్మ గారిని దూషించడానికి అవకాశం ఉండిన, ఆమెను ప్రత్యేక విధంగా రాళ్లతో కొట్టి చంపించేసేటటువంటి అవకాశం ఉన్న, కానీ ఆ తప్పు తన మీదకు వచ్చేటటువంటి విధంగా ఆలోచన చేసి రహస్యంగా మరియమ్మ గారిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయన నీతిమంతునిగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో భార్యలు గనక తప్పు చేశారనుకోండి, భర్తలు ఎలా ఉంటున్నారు? విడాకులు ఎత్తావా, సత్తావా, లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపోతావా, వదిలిపెట్టేసేస్తా అని
ఎంతమంది మగవాళ్ళు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీ సభకే పాలక పునీతులుగా ఎందుకు జోజప్ప గారు ఏర్పాటు చేయబడ్డారంటే, ఆయన సహనాన్ని చూడండి. కుటుంబములో ఒక స్త్రీ తప్పు చేస్తే, ఆ మరియమ్మ గారు ఏం తప్పేం చేయలేదు, ఒకవేళ తప్పు చేస్తే క్షమించేటటువంటి గుణం ఎంతగా ఆయనలో ఉన్నదో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జోజప్ప గారి గురించి ఇంకా మంచి భర్తగా ఉండటము మాత్రమే కాదు, మంచి తండ్రిగా ఉండటం కూడా ఎలాగో మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ప్రతిసారి కూడా ఆచార వ్యవహారాలను ఆయన తప్పేటటువంటి వాడు కాదు. మరియమ్మ గారిని ఒకవైపు, బాలయేసు ప్రభుని ఒకవైపు ఆయన భుజాల మీద మోసుకొని వెళ్ళుకుంటూ యెరూషలేము దేవాలయానికి వెళుతూ ఆయన చేయవలసినటువంటి కుటుంబ యజమానినిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా చేయాల్సినటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆయన చేశాడు. ఈ రోజుల్లో మన పిల్లలు ఏడితే మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఈజీగా ఏడిపాపేయటానికి ఏం చేస్తాం? లటిక్కిన అసలు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తాం, అందులో డోరేమోనా బోరేమోనా ఏదో ఇవన్నీ పెట్టేస్తాం. ఇక ఏం చేస్తాం? ఇంకా చిట్టి చిలకమ్మ, అమ్మ గుట్టిందా, ఇట్లాంటి రైమ్స్ అన్నీ పెట్టేసేస్తాం. అవునా కాదా? దీనికోసం మన పిల్లలు ఏడుపు ఆపేయటం కోసమని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని మంచి మంచి స్కూల్స్లో చదివిస్తాం. నా పిల్లలు నాకంటే విజ్ఞానవంతులు అవ్వాలి, అసలు ఎండలో కష్టపడకూడదు, కష్టం అంటే తెలియకూడదు, రేపు పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద త్రిబుల్ ఐటీలు చదవాలి, పెద్ద పెద్ద ఇంజనీర్లు అవ్వాలి, పెద్ద పెద్ద డాక్టర్లు అవ్వాలి, సుమారుగా నెలకు 2 లక్షల రూపాయలు శాలరీ రావాలి అనుకోమా తల్లిదండ్రులు? అనుకోమా? మంచి చదువులు వాళ్ళకి ఇస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, చదువులు ఇస్తున్నాం, వాళ్ళకి కావలసిన భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, వాళ్ళు కష్టపడకుండా ఉండడానికని రకరకాలైనటువంటివి అన్నీ కూడా మనం ఇస్తూ ఉన్నాం. కానీ తండ్రిగా, తల్లిగా మనం వారికి ఇవ్వలేకపోతూ ఉన్నటువంటిది ఆధ్యాత్మికతను వారికి ఇవ్వలేకపోతున్నాం, భక్తిని వారికి ఇవ్వలేకపోతూ ఉన్నాం, విశ్వాసాన్ని వారికి ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు మన పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడని సోమవారం నుండి శనివారం దాకా స్కూల్కి వెళ్తున్నాడు, ఒక్కరోజే ఆదివారం ఈరోజు పనుకొని ఇద్దాంలే, రోజంతా కష్టపడుతున్నాడని ఎంతమంది తల్లిదండ్రులు దివ్యపు పుచ్చుకు రానివ్వకుండా మన పిల్లల్ని ఇంట్లోనే మనం పనుకోబెట్టనేట్లేదు. నువ్వు పనుకోలేయా, మేము పూజకి వెళ్ళొస్తామని ఇళ్లల్లోనే మన బిడ్డలను వదిలిపెట్టి రావటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జోజప్ప గారు మనకు నేర్పించేటటువంటి పాఠం, మన చిన్నారి బిడ్డలకు, మన కుటుంబంలో మన ప్రేగును తెంచుకొని పుట్టినటువంటి బిడ్డకు దేవుని భయాన్ని మనం నేర్పిస్తూ ఉన్నామా? సత్యోపదేశ తరగతులలో మన బిడ్డలను వదిలిపెట్టుతూ ఉన్నామా? మఠకన్యల దగ్గర, గురువుల దగ్గర, సత్యోపదేశాన్ని తీసుకునేటటువంటి వ్యక్తుల దగ్గర మన బిడ్డలను, వాళ్ళు ఇంకా భక్తిలో ఎదగాలి, దేవుని గురించి నేర్చుకోవాలి, జపాలు నేర్చుకోవాలి, సత్యోపదేశాన్ని తెలుసుకోవాలి, ప్రకటనలను నేర్చుకోవాలని ఏ తల్లైనా, ఏ తండ్రి అయినా మన బిడ్డలను దేవాలయంలో వదిలిపెడుతూ ఉన్నామా? పూజ వంగాల్ని ఆ కొంగు చోటను దాచెట్టుకొని, మరి ఫాదర్ గారు చూస్తే తిడతారేమరో బాబు అని దాచిపెట్టుకొని అంతమంది పిల్లలను మనం ఇళ్ళకి తీసుకుని వెళ్ళటం లేదు. ఇంకా నేర్చుకుంటారు పిల్లల విశ్వాసాన్ని, భక్తిని? ఈ రోజుల్లో 1 2 3లని గోళ్ళ మీద రాసి మరీ నేర్పిస్తాం, పెద్ద పెద్ద చార్ట్లు మరీ కొనుక్కొచ్చి నేర్పిస్తూ ఉంటాం. వాళ్ళన్నీ కూడా చదువులో ఫస్ట్గా ఉండాలని. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఏ తల్లైనా, ఏ తండ్రి అయినా పక్కనే ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్లేవ గుర్తు నేర్పించే తల్లులు ఎంతమంది ఉన్నారు, తండ్రులు ఎంతమంది ఉన్నారు? మన బిడ్డలను మన ఒడిలో కూర్చోబెట్టుకొని పరలోక జపాన్ని 2 చేతులు జోడించి పరలోక జపాన్ని నేర్పించేటటువంటి తండ్రులు ఎంతమంది ఉన్నారు? మనమే సరిగ్గా గుడికి రావే, మన పిల్లలు ఏమవుతారు? మనమేమో వాళ్ళని ఇంటికాడ వదిలిపెట్టేసి రావాలి, రేపు పొద్దున వాళ్ళు ఎలా ఉండాలి? మరొక పునీత పాదువాపురి అంతోని వారిలాగా అయిపోవాలి, పునీత యోసేపు గారిలాగా అయిపోవాలి, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ లాగా మన పిల్లలు అవ్వాలంటే అవుతారా? మనం నేర్పించకుండా అవుతారా?
వాళ్ళు గనక చెప్పిన మాట లేకపోతే, స్వామి మా అబ్బాయి మాట వింటలేదండి, మా అమ్మాయి మాట వింటలేదు, కాస్త మీరు మాట్లాడండి, మీరు ప్రేయర్ చేయండి అని బతిమలాడుకుంటూ వస్తాం ఫాదర్ దగ్గరికి. కానీ చిన్ననాటి నుండే వాళ్ళకు మంచి క్రమశిక్షణను, మంచి నైతిక విలువలను, మంచి విశ్వాసాన్ని, మంచి ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తే ఒకళ్ళు మనం బతిమలాడుకోవాల్సిన అవసరం ఉండదుగా మన పిల్లల గురించి. మనం గీచినటువంటి గీతిని వాళ్ళు దాటరు. మనం పడేటటువంటి కష్టాన్ని వాళ్ళు చూసి, ఇదిగో నా తల్లి ఎండలో కష్టపడుతుంది, నా తండ్రి ఎండలో కష్టపడుతున్నాడు, నేను వారికి మంచి పేరు తీసుకొని రావాలి, మంచిగా చదువుకోవాలి, మంచి క్రమశిక్షణతోటి ఉండాలి, ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని మన బిడ్డలు ఖచ్చితంగా వాళ్ళు ఎదగటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వారికి మనం భక్తిని నేర్పించినప్పుడు, వారికి మనం విశ్వాసాన్ని నేర్పించినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని గొప్పదైనటువంటి తండ్రిగా యోసేపు గారు ఉన్నారు. అంతటి గొప్పదైనటువంటి తండ్రులు ఈ రోజుల్లో ఈ భూమి మీద ఎక్కడా లేకపోతున్నారు. మహా అయితే వాళ్ళకి చదువులు ఇస్తాం, ప్రేమనిస్తాం, ఆప్యాయతనిస్తాం, కానీ దేవుణ్ణి ఏ తండ్రి కూడా ఇవ్వలేకపోతూ ఉన్నాడు ఈ రోజుల్లో. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున జోజప్ప గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది, ఒక భర్తగా ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి, ఒక తండ్రిగా ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి. ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా గొప్ప క్వాలిటీలు చెప్పుకోవచ్చు. మీరు గోడదలు ఎల్లరేక చెప్పుకుంటా పోతే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దివ్య బలి పూజలో మనం పాల్గొందాం భక్తి శ్రద్ధలతో. జోజప్ప గారిలో ఉన్నటువంటి స్వభావాన్ని మనకు కూడా దేవాతి దేవుడు అనుగ్రహించాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా, ఈ దివ్య బలి పూజ ద్వారా వసగబడేటటువంటి పవిత్రాత్మ శక్తి, వరములు, అనుగ్రహముల ద్వారా మనల్ని కూడా దేవుడు అంత గొప్ప స్థితిలో దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం.